ఏ నిమిషం ఏమి జరుగునో ఎవరూహించగలరు. జీవిత ప్రయాణంలో నావ తీరానికి చేరేలోగా ఎన్ని తుఫానులో, ఆ తుఫానులను దాటి నడిసంద్రాన్ని ఈదుకుంటూ తీరాన్ని చేరే జీవితాలెన్నో. అలాంటి జీవితాలు విన్నా చూసినా గుండె బరువెక్కుతుంది కదూ. అలాంటి వ్యక్తుల్లో మునీబా మజారీ ఒకరు. ఆమె జీవితం ఓ ప్రయాణం. ఆమె ఎందరిలోనూ స్ఫూర్తిని రగుల్చుతుంది. ప్రపంచ వేదికలపై ప్రసంగాలిస్తూ ఎందరో హృదయాల్లో స్థానం సంపాదించింది. పాకిస్తాన్ ఐరన్ లేడీగా పిలువబడుతున్న మునీబా మజారీ. పాకిస్తాన్కి చెందిన ఒక సాంప్రదాయ కుటుంబానికి చెందిన వ్యక్తి మునీబా మజారీ. డిగ్రీ పూర్తి అయిన వెంటనే తన తండ్రి మాటకు విలువిచ్చి వివాహం చేసుకుంది. భర్త అంటే భయం, అత్తమావలంటే గౌరవం, అందరి ముందు మాట్లాడే ధైర్యం ఎన్నడూ చేయలేదు. ఒకరోజు తన భర్తతో కారులో ప్రయాణిస్తుండగా కారుపు అదుపు తప్పడం గమనించిన తన భర్త కారులో నుంచి దూకి పారిపోయాడు. మునీబా మాత్రం కారులో ఉండిపోయింది. చేతులు, కాళ్ళు, వెన్నుపూస విరిగిపోయాయి. శరీరం చచ్చుబడిపోయింది. చుట్టుపక్కల ప్రజలు మజారీని ఆసుపత్రిలో చేర్పించారు. ఆమె ఆసుపత్రిలో 2 సంవత్సరాలు గడిపారు. ఎన్నో సర్జరీలు, ఫిజియోథెరపీలు చేసిన తరువాత వీల్ చైర్లో కూర్చోగలిగింది. జీవితాంతం తోడు ఉంటానని నమ్మిన భర్త మధ్యలోనే విడాకులిచ్చి వదిలేశాడు. నడవలేను, బిడ్డలను కనలేను, నచ్చినట్లు జీవించలేను, బ్రతికి ఏం లాభం అని చనిపోవాలని నిర్ణయించుకుంది. ఆ క్షణంలో తన తల్లి ఏదీ శాశ్వతం కాదు, ప్రయోజనం లేదన్నది ఏది ఈ లోకంలో లేదు అని చెప్పిన మాటలు మజారీని ఆలోచింపచేశాయి. తనలోని భయాలకు స్వస్తి చెప్పి ప్రతి సమస్యను ఎదుర్కోవాలని నిర్ణయించుకుంది. ఒక బాబుని దత్తత తీసుకుని తల్లి స్థానాన్ని పొందింది. తనకు ఎదురవుతున్న పరిస్థితులను సమర్థవంతంగా ఎదుర్కోవడం చూసి టీవీ యాంకర్గా, మోడల్గా అవకాశాలు వచ్చాయి. BBC 100 మందిలో అత్యంత స్ఫూర్తిదాయకమైన మహిళలో ఒకరిగా మజారీ కనిపించారు. 2016 సంవత్సరంలో ఫోర్బ్స్ 30 అండర్ 30 జాబితాలో స్థానం సంపాదించారు. చుకాయి ల్యాబ్కు CSR హెడ్గా కూడా పనిచేశారు. UN ఉమెన్గా పాకిస్తాన్కు గుడ్విల్ అంబాసిడర్గా పనిచేస్తున్నారు. ప్రపంచ వేదికలపైన తనలా అంగవైకల్యంతో బాధపడుతున్న వారి గుండెల్లో ధైర్యాన్ని నింపే ప్రసంగాలిస్తుంది. జీవితంలో చెడ్డ పరిస్థితి అంటూ ఉంటే దాన్ని మనం అనుకూలంగా ఎలా మార్చుకోవడం అన్నది ముఖ్యమని మునీబా గట్టిగా నమ్ముతారు. ధైర్యానికి అసలైన రూపం మునీబా మజారీ.